ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఏప్రిల్ మాసంలో ఓవరాల్గా గ్రహస్థితి అనుకూలంగా ఉండే రాశులేవి, ఏ రాశుల వాళ్ళకి విపరీతంగా అదృష్టం కలిసి రాబోతుంది, కాస్త జాక్పాట్ కొట్టబోతున్నారు, పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి ఈ రాశుల వాళ్ళకి అనుకుంటే ఆ రాశుల వాళ్ళు ఎవరు, ఎటువంటి మంచి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో జరగబోతుంది? ఓం నమ శివాయ. ఓం శుభంకరీ దేవ్యే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో గోచారముల రీత్యా మనము గత వీడియోలో ఏ రాశులకి ఇబ్బంది ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ రాశుల వారికి, ద్వాదశ రాశుల్లో ఏ రాశుల వారికి అనుకున్న పని గోచారం రీత్యా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఇక్కడ గత వీడియోలో మనము ఒక 5 రాశుల వారికి ఉన్నటువంటి ప్రభావం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక ద్వాదశ రాశుల్లో 5 రాశులు వెళ్ళిపోతే మనకి ఇంకొక 7 రాశులు ఉంటాయి. ఈ 7 రాశుల్లో మనకి ఒక 3 రాశులకి మాత్రమే కొంత విజయ సంకేతాలు ఉన్నాయి. అంటే మిగతా వాళ్ళకి లేవని కాదు, అందరికీ ఉంటాయి. కానీ అనుకున్న తడవగా త్వరగా ఎవరికి పూర్తవుతుందండి, ఫస్ట్ ప్రిపరేషన్ ఎవరికి అంటే కనుక ఫస్ట్లో ఉండేటువంటి వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఈ యొక్క సింహరాశి వాళ్ళు వారి యొక్క కార్యకలాపాలన్నిటినీ కూడా వేగంగా చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో గోచారముల రీత్యా మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి పదవోన్నతులు లభిస్తాయి, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆర్థికంగా కూడా వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యవహారవేత్తలు కానీ లాభాన్ని చవిచూస్తారు. ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు రాకుండా అయితే ఏ పని కాదండి. చొక్కా వేసుకోవాలన్నా సరే చెయ్యిలు లేపాలి, ప్యాంటు వేసుకోవాలన్నా ఏ సమస్య లేకుండా అది దొరికేయాలండి అని మనం అనుకోం కదా. ఎక్కడో ఒక చిన్న సమస్య ఉంటుంది, కానీ ఆ సమస్యని సమస్యగా చూడకుండా ఉండటమే సింహరాశి వారి లక్షణం. తద్వారా విజయాన్ని పొందుతున్నారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు కానీ, వ్యాపార వ్యవస్థ కానీ, వ్యవహారము కానీ నిలకడని చూపిస్తుంది. విద్యార్థులు కూడా చైతన్యవంతులుగా ఉంటారు. ఈ యొక్క ఏప్రిల్ మాసములో ఈ యొక్క సింహరాశి జాతకులు అన్నదానము చేయటము కానీ, ముఖ్యంగా దుర్గా చండీ సప్తశతి హోమాన్ని ఆచరణ చేయటము కానీ చాలా సత్ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు మీకున్నటువంటి అదృష్టాన్ని 10ంతలుగా నిలబెడుతుంది. కృతజ్ఞతతో మీరు చేయాల్సిన పనది. ఇది మేము చెయ్యమండి, ఇవి మా వల్ల కాదండి అనుకుంటే ఇప్పటికైతే బాగుంటుంది, మళ్ళీ అదృష్టం వచ్చినప్పుడు ఇంతలాగా నిలబడుతుందని నేను చెప్పలేను. ఎప్పుడైనా సరే కృతజ్ఞతాభావం భగవంతుడి మీద మనకు ఉండాలి. అది మీకు నేను తెలియచేస్తున్నాను. ఇక్కడ 2వ స్థానములో ఏ రాశి ఉంది స్వామి అని మీరు అడిగితే గనక 2వ స్థానములో మనకి ఇక్కడ ధనుస్సు రాశి వారు కనబడుతుంది. సింహరాశి తర్వాత ధనుస్సు రాశి జాతకులు, వీళ్ళ ప్రమేయము లేకుండా విజయాలను పొందుతారు. రాసి పెట్టుకోండి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీకు సంబంధమే లేదు, అదేంటంటే అసలు నేను అనుకోలేదు నాకు పద్మశ్రీ వస్తుందని, అట్లా వస్తుంది. అదేంటి స్వామి నేను ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నా పెళ్ళి అవ్వట్లేదు, అట్లాగే అయిపోతుంది. కానీ ఏదైనా ఒక విజయం వచ్చినప్పుడు ఆ విజయంతో పాటు పొగడటానికి వచ్చినటువంటి పొగిడేటువంటి మనుషుల మాటల్లో అహంకారం అనేటువంటిది మనకు తెలియకుండా బుర్రకెక్కుతుంది. అహంకారము గనక తగ్గించుకోగలిగితే గోచారం రీత్యా సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనుస్సు రాశి వారికి ప్రయాణాల ద్వారా ధనము కలిసి వస్తుంది. ఆరోగ్యం పట్ల విజయాన్ని పొందుతారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ధనుస్సు రాశి జాతకులు ఏప్రిల్ నెలలో బయటపడతారు. విద్యార్థుల్లో లీడర్షిప్ క్వాలిటీలు ఉంటాయి. అలాగే తల్లిదండ్రులు చెప్పినటువంటి వివాహాన్ని చేసుకున్నటువంటి
స్త్రీ పురుషులు ఎవరైతే ధనుసు రాశిలో ఉన్నారో వారికి చక్కటి పరమాత్మ అనుగ్రహం ద్వారా మంచి సంతతి కూడా కలుగుతుంది. రాసి పెట్టుకోండి. కర్మ సాక్షాత్కారం అయ్యేటువంటి రోజు. కాశీకి వెళ్ళండి. ధనుర్రాశి వాళ్ళు, ధనుసు రాశి వారు ఏప్రిల్ మాసంలో కాశీని దర్శనం చేసినా, మీ దగ్గరలో ఉన్నటువంటి 12 శివక్షేత్రాలలో ఏదైనా ఒక శివక్షేత్రాన్ని మీరు దర్శనం చేసినా, అక్కడ నిద్రించిన శివానుగ్రహం వలన ఐశ్వర్యముతో పాటుగా మీకు మంచి ప్రఖ్యాతి కూడా లభిస్తుంది. ఇది ఒకటే బ్రహ్మాస్త్రం లాంటిది ధనుస్సు రాశి వారికి. ఇక ఎవరండి 3వ రాశి వాళ్ళు అని మీరు కనుక నన్ను అడిగితే మిథున రాశి అని నేను చెప్తాను. మిథున రాశి వారికి కూడా సదవకాశాలు ఉన్నాయి, గురుబలం ఉన్నది. అలాగే రాజకీయంలోకి ప్రవేశించాలి అనుకున్నటువంటి మిథున రాశి వారు చక్కటి అభివృద్ధిని చూస్తారు, అవకాశాలు వస్తాయి. శత్రువులను ఇట్టే తోసిపుచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మధ్యవర్తిత్వం ఉండకండి. ఎవరి దగ్గర కూడా ఎటువంటి కమిట్మెంట్స్ ఇవ్వకండి, ఎటువంటి మాటజారుడు పనులు చేయకండి. ఆడవాళ్ళు, పిల్లలైనా, విద్యార్థులైనా, ఉద్యోగం చేసుకునేటువంటి వారైనా మిథున రాశి వారు తమ యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ జీవించినట్లయితే మరిన్ని పదవులని అధిరోహించగలరు. అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి యుఎస్ వాస్తవ్యులు గ్రీన్ కార్డు గురించి కానీ, రెసిడెన్స్ గురించి కానీ, అక్కడ స్థిరత్వం పొందాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు మీ పర్సనల్ జాతకాన్ని చూపించుకుని మీ జీవితంలో ఎటువంటి నిర్ణయాలను తీసుకుంటే బాగుంటుందో ఆలోచన చేయండి. తద్వారా మాతృపితృల యొక్క అనుగ్రహాన్ని మిథున రాశి జాతకులు ఏప్రిల్ మాసంలో పొందుతున్నారు. కాబట్టి మీరు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయండి. గిరి ప్రదక్షిణ ఏప్రిల్ 2 మనకి పౌర్ణమి. ఆ రోజు హనుమత్ జయంతి కూడా ఉన్నది. కుదిరితే అప్పుడు చేయండి, లేకపోతే సోమవారం పూట చేయండి. అంతే తప్ప ఏదో ఆ రోజే చేయాలని లేదు. గిరి ప్రదక్షిణ చేస్తే కనుక మిథున రాశి జాతకులు చాలా చక్కటి ఫలితాలని పొందుతారు. మీరు అనుకున్నటువంటి కార్యాలని ఇట్టే విజయోపేతంగా చేసుకుంటారు. ఇలాగా ఈ యొక్క 3 రాశుల వారు ఈ యొక్క ఏదైతే కనుక ఏప్రిల్ మాసంలో తగు జాగ్రత్తలను తీసుకుంటూ విజయ సంకేతకాలని మరిన్ని మార్లు పూరించాలి అంటే భగవంతుడి కటాక్షం మీ మీద ఉండాలి. చక్కటి ఆరాధన చేసి భగవత్ అనుగ్రహాన్ని మీరు పొందుతారని భావిస్తున్నాను. జై శుభంకరి, మంగళం మహత్.